आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो, आजा आजा जिंद शामी आने के। అందరికీ గేమ్ కోసం చూసే ఉంటారు. బట్ ఇక్కడ మనం ఇంకా బ్రీఫ్గా వాలీబాల్లో రూల్స్ ప్రకారం ఏమొస్తాయనేది నేను మీకు మెజర్మెంట్స్ చెప్తాను. ఆ తర్వాత డ్యూరింగ్ ద గేమ్ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతాయి, రొటేషన్ ఏ విధంగా జరుగుతుంది. ఓకే అండి, చాలామంది తెలిసి ఉండొచ్చు, తిరిగిపోకుండా ఉంటుంది. అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, వాలీబాల్లో ఆడే క్రీడాకారులు ఎంతమంది? ఆడే క్రీడాకారులు ఎంతమంది? ఆడే క్రీడాకారులు ఎంతమంది? సబ్ చూసినవరా? ఆడే క్రీడాకారుడు అంటే ఆడడానికి అవసరమైన క్రీడాకారులు అంటే టోటల్ ఏం పెట్టాలి? 12 పెట్టాలి. 6 దిగుతాం సార్ అంటే నాకేదో టీం నొప్పి వచ్చింది, బ్లాక్ చేసేటప్పటికి బయటకు వచ్చేసి ఇంకొకటి దిగుతారా లేదా? మరి అది దిగాలంటే ఎవరు కావాలి? సబ్స్టిట్యూషన్స్ కావాలి. ఎన్ని గేమ్ అంటే చెప్పాలి టోటల్గా చెప్పాలి. ఓకేనండి, ఇంకా దీనిలో చూసుకున్నట్లయితే ఇంట్లో ఎన్ని కోర్ట్స్ ఉంటాయి? 2 కోర్ట్స్ ఉంటాయి. సీనియర్ కోర్టు, సీనియర్ కోర్టు వచ్చేటప్పటికి ఎంత? 18. అదేవిధంగా సబ్ జూనియర్స్ వచ్చేసరికి 8 16 16 కోర్టు ఉంటుంది. ఎందుకంటే దాని గురించి తేడా ఏంటంటే నెట్ మెజర్మెంట్ తేడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి సీనియర్స్ 2.43, అదేవిధంగా జూనియర్స్ వచ్చేటప్పటికి ఆ మెజర్మెంట్ నెట్ కొలతల్లో తేడా ఉంటుందండి. ఓకే, ఆ నెట్ కొలతలు ఉన్నాయి చూసారా, దాంట్లో మెస్ ఉంది కదా. ఓకే సార్, ఎలా గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు కదా. ఓకే అండి, బాల్ తీసుకున్నా. ఓకే సార్, సెమీ సర్కిల్లో ఉండాలి మనం ఇప్పుడు. ఓకే అండి, అందరికీ విజిబుల్గా ఉండాలి. 10 × 10 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్లు. చూడండి, లైన్ కొలత ఎంత? 5 సెంటీమీటర్. మనకి యాక్చువల్గా గేమ్ ఆడేటప్పుడు ఒక యాంటీనా ఇలా కడతారు. యాంటీనా పొడవు ఎంత? 1.80 మీటర్. నెట్ వెడల్పు ఎంత? 1 మీటర్. మరి నెట్ పొడవు 9.50 to 10 మీటర్స్. ఏంటంటే 9.50 to 10 మీటర్స్. ఇది అంతా 1 మీటర్ బయటికి యాక్చువల్గా 50 మీటర్స్ 50 సెంటీమీటర్స్ లేదా 1 మీటర్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడేటప్పుడు ఎంతమంది ఆడతాం సార్ క్రీడాకారులు? 12 మంది ఆడతాం. పొడవ ఎంతండి? ఇక్కడ చెప్పుకున్నాం, ఇది హాఫ్ కోర్ట్ కదా. 9 మీటర్లు. మీరు కోర్టు బయటకు వెళ్ళిపోవాలి కొంచెం, ఆ లైన్కి ఉండండి. ఓకే, ఈ 3 మీటర్లను ఏమంటాం? ఫ్రంట్ జోన్. ఈ 6 మీటర్లను ఏమంటాం? బ్యాక్ జోన్ లేదా అటాక్ జోన్ అంటాం. ప్లేయర్స్ ఆడేటప్పుడు ఎంతమంది ఉంటారండి? 6 మంది ఉంటారు. ఎన్ని సబ్స్టిట్యూషన్స్ చెప్తారు? 6. ఏకకాలంలో 6గురిని మార్చేసుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఏ బదులు బి వెళ్ళాడు అనుకోండి, బి బదులు సి రావచ్చా? బి బదులు ఏ వెళ్ళాలా? ఎవరైనా రావచ్చు, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ రోలింగ్ సబ్స్టిట్యూషన్ అనేది అది వేరండి. అండి, ఆ రోలింగ్ సబ్స్టిట్యూషన్ అనేది అది వేరు. ఓకే, ఏ బదులు బి వెళ్ళినట్లయితే బి బదులుగా ఎవరు రావాలి? ఓకే, నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూషన్ తప్పుగా మారండి, ఏమన్నా పెనాల్టీ ఏమన్నా చెప్తా? సబ్స్టిట్యూషన్ ఎక్కడ మారాలి? సబ్స్టిట్యూషన్ లైన్ అవుట్ ఉంటుంది. ఓకే, యాక్చువల్గా సబ్స్టిట్యూషన్ జోన్ ఉంటుంది. సబ్స్టిట్యూషన్ అదేవిధంగా ఇక్కడ మారడం జరుగుతుంది. ఎవరికి చెప్పాలి సబ్స్టిట్యూషన్ చేయాలంటే? అక్కడ ఎవరుంటారు? అధికారులు ఎంతమంది? 6 లేదా 8. ఏంటంటే 6 లేదా 8. ఇంటర్నేషనల్ రూల్ ప్రకారం అయితే 8 మంది ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నారండి. మీకు ఎగ్జామినేషన్లో 1 ఇవ్వడం జరుగుతుంది, 6 లేదా 8 ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు
ప్లే అవడాన్ని ఏమంటాం మనం చెప్పుకున్నాం ర్యాలీ అంటాం. ఏంటంటే ర్యాలీ అంటాం. నేను తప్పుగా సర్వీస్ చేశాను, ఏం జరుగుతుంది? పాయింట్ పోద్ది. పాయింట్ పోవడంతో పాటు ఏముంది, సర్వీస్ కూడా. ఓకే, రొటేషన్ అంటే ఏంటి? ఇక్కడ రొటేషన్ అనేది ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఫ్రంట్ జోన్లో నేను స్ట్రాంగ్ ప్లేయర్ అండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టేస్తున్నాను, మరి అవతల టీంలో బాధపడతారు కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి, సమాన అవకాశాలు ఇవ్వాలంటే ఏం చేయాలి, రొటేషన్ జరగాలి. దీంట్లో ఒక విభిన్నమైన క్రీడాకారుడు ఉన్నాడండి. ఒకళ్ళ ఇద్దరా? ఇద్దరు. కొత్త రూల్ ప్రకారం ఇద్దరు లిబ్రోల్ని అనుమతించవచ్చు. ఓకేనండి, ఇద్దరు లిబ్రో. అసలు లిబ్రో గారి పని ఏంటి? బ్యాక్ జోన్ ప్లేయర్. సెంటర్ అంటే సెంటర్ కూడా కాదండి, బ్యాక్ జోన్ ప్లేయర్. ఈ ఏరియాలో ఆడొచ్చు, ఏ ఏరియాలోనైనా ఆడొచ్చు. కంప్లీట్గా అటాక్ చేయరాదు. ఆడు కొట్టాలనుకోండి, ఎక్కువ ఎక్కర్లేను కానండి, కంప్లీట్గా బ్యాక్ జోన్ ప్లేయర్ కంప్లీట్గా ఫ్రంట్ జోన్ నుంచి అటాక్ చేయరాదు. చేసాడు, పొరపాటు పడి ఏం ఇస్తాం, పాయింట్ పోతాయి. ఏంటంటే పాయింట్ పోతాయి. ఓకే, రొటేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఒక ఆరుగురు సార్, ఆరుగురు వచ్చి ఓకే, పొజిషన్ ఎక్కడ ఫస్ట్ ఎవరంటారు? 1 స్టార్ట్ అవుతుంది. 2 3 4 5 6 ఇదే ఆర్డర్ ఏమవుతుంటది? ఓకే, చిన్న కుర్చీ, చిన్న 3 4 5 ఇలా తిరిగిద్దండి. కరెక్టే. 1 2 3 4 5 6 మేడం 1 అక్కడ. ఓకే, 24 సార్. మనం వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చూసుకోండి తప్ప మన లోకల్లో ఇదిలో 3 సెట్లు ఆడతారంటే 3 సెట్లు ఆడతారంటే కుదరదు. 5 సెట్లు ఆడాలా? సెట్ నెగ్గాలంటే ఎన్ని పాయింట్లు? 2 పాయింట్లు తేడా ఉండాలి. మ్యాచ్ విన్ అవ్వాలంటే ఎన్ని పాయింట్లు, ఎన్ని సెట్లు నెగ్గాలి? 3 సెట్లు. అత్యధికంగా 3 సెట్లు నెగ్గినట్లయితే ఏమవుతుంది, మ్యాచ్ అవడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఉన్న డౌట్లు ఏం చెప్పండి? మ్యాచ్ జరుగుతుంది, బోరుని వర్షం వచ్చేసింది, 4